హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఉమా కూడా బాగుంది. దగ్గు అదే తగ్గింది. అంటే మమ్మల్ని రోజు అడిగే క్వశ్చన్ ఇదే అనమాట మా వీడియోస్లలో. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలామంది చాలా చాలా కామెంట్స్, అంటే ఒక్కొక్కరికి తోచిన విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే దగ్గు తగ్గింది. ఈ ఇన్ఫెక్షన్ అది టాబ్లెట్స్ వాడుతుంది. ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల నడుము నొప్పి వస్తుందేమో అని ఆమెకి ఒక ఫోబియా వచ్చింది, ఆ ఫీలింగ్ వచ్చింది. ఒకవేళ టాబ్లెట్స్ వల్ల, లేకపోతే నాకు అంటే ఇంతకుముందు ఏ టాబ్లెట్స్ ఎక్కువ వాడేది కాదు ఉమా, దేనికైనా ఎక్కువ టాబ్లెట్స్ వేసుకునేది కాదు. నేను అనేవాడిని, ఏదైనా తలనొప్పి వచ్చినా లేకపోతే బాగా ఏదైనా పెయిన్స్ వచ్చినా టాబ్లెట్స్ వేసుకోమంటే ఏమొద్దు అదే పోయిద్ది అని చెప్పి అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఇన్ని టాబ్లెట్స్ ఒకేసారి యూజ్ చేయడం వల్ల నాకేమన్నా బాడీ తట్టుకోలేకపోతుందేమో, అంటే మామూలుగా ఆమెకు బ్లడ్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ లేదు యాక్చువల్గా, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా బ్లడ్ లేదు ఉమాకి. మీకు చాలామందికి తెలుసు, చాలామంది చాలాసార్లు చెప్పినా కూడా నేను. అందులో ఒకటి ఆ టాబ్లెట్స్, ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నేను ఏమైనా వీక్ అయిపోతున్నా, లేకపోతే అందుకే ఆ పెయిన్ ఏమైనా వస్తుందేమో అని అదొక ఫీలింగ్ ఉంది. ఆ టాబ్లెట్స్ ఒకరోజు ఆఫ్ చేసింది, మొన్న ఒకరోజు ఆఫ్ చేసింది ఆ టాబ్లెట్స్ కూడా. అంటే అన్ని 2 days ఆఫ్ చేసింది. ఒకవేళ ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏమో నాకు పెయిన్ వస్తుందేమో అని అప్పటికే హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్ చేసి అడిగినాము. అడిగితే దానివల్ల ఏం లేదని చెప్పింది కదా, ట్యాబ్లెట్స్ వల్ల ఏముండదు అని చెప్పి ఇంకొక ట్యాబ్లెట్ ఇచ్చారు ఆ పెయిన్ తగ్గడానికి. వేసుకునేప్పుడు పెయిన్ తగ్గుతుంది కానీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ వస్తుంది. 2 hours పనిచేస్తుంది. ఏ టైంకి వేసుకుంటే మళ్ళీ ఆ టైం వరకు మళ్ళీ కరెక్ట్గా అదే టైంకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే నేను అనుకుంటున్నా ఉమాకి బ్లడ్ లేదు కాబట్టి వీక్ అవడం వల్ల ఈ బాడీ పెయిన్ వస్తుందేమో, ఈ బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, నా ఫీలింగ్ అయితే అది. ఇంకా చాలా మంది చాలా సజెషన్ ఇచ్చారు. రావాల్సిందే మెడిసిన్ వల్ల కాదు కానీ రావాల్సిందే వస్తుంది అని అన్నది. అదే హాస్పిటల్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే చాలా మంది చాలా చాలా సజెషన్స్ ఇచ్చారు మన వీడియోస్ చూసేవాళ్ళు. కొంతమంది ఏమో స్కానింగ్ మళ్ళీ ఒక్క నిమిషం, అంటే జలుబు ఉన్న వాళ్ళ పక్కన జలుబు అయితే అది వైరస్ కదా. వైరస్ అంటే గుర్తొచ్చింది, ఇంకోటి చెప్దాం మర్చిపోయినా నేను. మళ్ళీ చైనా నుంచి ఏదో కొత్త వైరస్ వచ్చిందంట, జాగ్రత్తగా ఉండాలంట. చైనాలో వచ్చింది ఆల్రెడీ, న్యూస్లలో వస్తుంది. అంటే చాలా మంది తెలుసో తెలియదు, నాకు తెలియదు, నాకే తెలిసింది. టీవీ న్యూస్లలో కానీ మనకి ఫోన్లో కూడా మనకి న్యూస్ వస్తూ ఉంది. హాస్పిటల్ నిండిపోతాయి అంట. మెయిన్గా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి ఇది బాగా ఎఫెక్ట్ అవుతుందంట. వేరే కంట్రీస్కి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు, మన వాళ్ళకి ఇంకా రాలేదని అంటున్నారు. మరి అది ఎట్లా వస్తుంది, కరోనా అప్పుడు కూడా మనకి రాదులే అనుకున్నాము, కానీ వచ్చేసింది. ఇది కూడా కొంచెం డేంజర్ అని చెప్తున్నారు. జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకంటే మనం ఏం చేయలేము, అలాంటివి వచ్చినప్పుడు దాన్ని మనం ఫేస్ చేయడం తప్ప, మన జాగ్రత్త మనం ఉండడం తప్ప ఏం చేయలేము. ఓకే, ఇంకోటి ఏంటి, మన ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్కరికి చెప్తున్నారు. ఎంఐఆర్ స్కానింగ్ ఒకసారి తీయించుకోండి మళ్ళీ, లేకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళండి. లేకపోతే ఇంకొకరు కొన్ని ఏమొచ్చినాయి అంటే అవి ఏమో హాస్పిటల్లో హెల్త్ పరంగా అది ఓకే. ఇది ఇంకోటి ఏంటంటే మీ ఇంటి వల్ల మీకు అలా వస్తుంది. కొంతమంది ఏంటంటే మీ ఇల్లు చిన్నగా ఉంటుంది, అందులో వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది, కూల్గా ఉంటుంది కదా, దానివల్ల కూడా ఇది మన ఇన్ఫెక్షన్, ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేది. ఇంకోటి ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందని నిన్న అనుకుంటే మీ ఇంటి వాస్తు బాగాలేదని చెప్పి, అంటే ఇంటి వాస్తు వల్ల కూడా వస్తాయి ఇట్లా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. ఇల్లు చేంజ్ అవ్వండి అని కూడా మాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇల్లు మారాలా? వామ్మో, మళ్ళీ ఇల్లు మారడం అంటే సరే, ఇల్లు మారడం అంటే పెద్ద, అంటే ఇక తప్పదు, అప్పుడప్పుడు మనకి మారుతూనే ఉంటారు. కాకపోతే ఇది ఏంటంటే మనకి ఓన్ హౌస్ అయ్యేసరికి మళ్ళీ రెంట్కు పోవాలి, మళ్ళీ బయటికి. అది హైదరాబాద్లో రెంట్కి వెళ్ళాలంటే కొంచెం నాకైతే అస్సలకి పోబుద్ది అవ్వదు బయటికి. యాక్చువల్గా మీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లోనే వచ్చినాం. ఫస్ట్ నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి రెంట్లోనే ఉన్నాము. ఒక 6 years అయింది అనుకుంటా, అంతే కదా, 6 years నుంచే. దాని తర్వాత ఇది తీసుకున్నాము. ఒక 6 years నుంచే సొంత ఇంట్లో ఉంటున్నాము. మళ్ళీ రెంట్కు పోవడం, మళ్ళీ అప్పుడు అంటే వెళ్ళాల్సిన టైం వచ్చినా ఇష్టం లేకుండా పోవడమే తప్ప ఇష్టం అయితే ఉండదు. లాస్ట్ ఇయర్ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఖమ్మంలో ఉండాల్సి వచ్చింది ఆ 1 సంవత్సరం కూడా. ఇక్కడ హైదరాబాద్ అంటే ఖమ్మం కాబట్టి అది ఓకే. ఖమ్మంలో అది కొంచెం మా దగ్గర ఉంది, మన ఊరు కొంచెం అది అట్లా.
ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ వేరే ప్లేస్ కంటే వేరే ఇంటికి వెళ్ళి రెంట్కి ఉండడం అంటే నాకెందుకో నాకు నిజంగా అనిపించదు, అబ్బా రెంట్కి పోవాలా, మళ్ళీ ఇల్లు చేంజ్ అవ్వాలని. కానీ ఇప్పుడైతే మాకు సరిపోతుంది, ఇప్పుడైతే మాకు ఓకే. ఇంకా కొంచెం పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళకి సరిపోవట్లేదు, మాకు ఇంకా కావాలి అనుకున్నప్పుడు చేంజ్ అవ్వాల్సి వస్తే కనుక ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. కానీ అది కూడా నేను వేరేది తీసుకొని అంటే ఓన్గా కొనుక్కొని బయటకు వెళ్దామని అయితే నేను అనుకుంటున్నా, ఫిక్స్ అయినా. అది రాసి పెట్టి ఉండాలి, రాస్తుంటే కానీ, లేదంటే వెళ్ళాలి అనుకున్నప్పుడు రెంట్కైనా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే చిన్న ఇల్లా పెద్ద ఇల్లా కాకుండా, అంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను చెప్తున్నా, చిన్నది ఒక్క చిన్న రూమ్ అయినా సొంతం ఉంటే చాలని నేను ఎన్నోసార్లు అనుకున్నా. మా అమ్మ నేను కానీ చందు నేను కానీ అంటే పెళ్ళి అవ్వక ముందు ఎన్నోసార్లు డిస్కషన్ చేసినాము. చిన్న ఇల్లు అయినా, చిన్న రూమే, ఇల్లు కూడా కాదు, చిన్న రూమ్ అయినా మనకంటూ సొంతంగా ఉంటే అబ్బా హైదరాబాద్లో చాలు అనుకున్నాము. అట్లాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద, అంటే పెద్దదే మాకు, ఇది పెద్ద ఇల్లు అన్నట్లే మాకు. మాకు ఒక ఇల్లు ఫ్లోరు, మళ్ళీ పైన మళ్ళీ కింద ఇన్ని ఫ్లోర్లు ఇల్లు రావడం అంటేనే హైదరాబాద్లో పెద్ద విషయంలాగా ఫీల్ అవుతాను నేనైతే. ఇది సరిపెట్టుకుంటే ఓకే, సరిపోలేదంటే ఇంకా పిల్లలు పెద్ద అయినాక కావాలి కాబట్టి అప్పుడు మాత్రం చేంజ్ అవ్వాల్సి వస్తే చేంజ్ అవుతాము. అది కూడా మ్యాక్సిమం దేవుడి దయ, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల సొంతగా కొనుక్కొని వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. అది ఇంకా ఏమవుతుందో చూడాలి. వాస్తుపరంగా అంటే మెయిన్గా వాస్తుపరంగా కూడా అన్నారు. వాస్తు అయితే ఈ ఇంటికి అయితే వాస్తు అయితే నాకు తెలిసి మంచి వాస్తే ఉంది. మన ఈ ఇల్లు కట్టిన బిల్డర్స్ కూడా ఆయన మంచి వాస్తు చూసే అతనే. మళ్ళీ అంటే ఎక్కడికి ఉన్నా వేరే వాళ్ళు చేసినా ఆయన తీసుకెళ్ళి వాస్తు చూపిస్తుంటారు. అలాంటిది ఆయనే కట్టింది కాబట్టి ఆయన వాస్తుపరంగా అదంతా కూడా చాలా బాగుంది ఇది. మరి ఇంకా అంటే అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా మందికి వస్తూనే ఉంటాయి. ఈ అన్నిటికీ మనం వాస్తే అనుకుంటే కష్టం ఏడ ఉండలేము కూడా అసలుకి. ఏమో ఈమె వల్ల ఇప్పుడు ఈ వాస్తు దగ్గరికి పోయేవాల్సి వచ్చింది, ఎంఆర్ఐ స్కానింగ్ల దగ్గరికి, హాస్పిటల్ దగ్గర తిరగాల్సి వస్తుంది. నేను ఎప్పుడు హాస్పిటల్ ఒక 20 రూపీస్ 10 రూపీస్ టాబ్లెట్, ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కసారి ఒక ఇంజెక్షన్ తప్ప అసలు ఎప్పుడు పెట్టలే. 500 లోపే కానీ అసలు నాకు ఎప్పుడైనా 500 కూడా అంతే. ఇంజెక్షన్, టాబ్లెట్స్, సిరప్ ఏదైనా అయితే 500 అయ్యాయి. నా పెళ్లి కాకముందు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా జ్వరం అలాంటివి వచ్చేవి కావు, అంతంత ఖర్చు అయ్యేది కాదు. కానీ ఈసారి ఎక్కువైంది అనమాట. సరే డబ్బులు అయితే అయినాయి కానీ తొందరగా క్యూర్ అయితే ఇంత పెద్దగా అయ్యేది అని అదే తగ్గిపోయింది. ఇంత చేతికి అది పెట్టుకొని ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, రెగ్యులర్ గా కోర్స్ వాడడం, ఇన్ఫెక్షన్ ఇలాంటి పెద్ద పెద్దవి రావడం. ఎప్పుడు మా దీవెన్ బాబు పుట్టినప్పుడు డెలివరీ అప్పుడు పెట్టుకున్నా నేను చేతికి. 8 years తర్వాత మళ్ళీ మొన్న పెట్టారు. నేను మాక్సిమం టాబ్లెట్స్, మెడిసిన్ వేసుకోవడానికి అస్సలు ఎక్కువ ఇష్టపడను. అంటే న్యాచురల్ జలుబైనా దగ్గైనా ఇంట్లో ఉన్న వేడి నీళ్ళు లేదంటే లవంగాలు వాటితోటే మాక్సిమం. టాబ్లెట్ కూడా వేసుకోను దగ్గుకి, సిరప్ కి. నాకు అసలు పడవు, నాకు అసలు వేసుకోలేమని నా వల్ల కాదు. అలాంటిది ఇప్పుడు కానీ తప్పట్లే ఇప్పుడు వాడాల్సి. ఇంకా టైం వస్తే ఏదైనా చెయ్యాలి కదా. మంచిగా ఉన్నప్పుడు కొంచెం తక్కువలో ఉన్నప్పుడే తగ్గించుకోవాలి. తర్వాత మనం పక్కన పడినాం అనుకోండి, ఇంకా ఫ్యామిలీ మొత్తం, పిల్లలు, ఇంకా వాళ్ళ స్కూలు. మా వారికి పాపం ఒక్కరోజు వంట చేసేసరికే సరిపోయింది. అంటే మామూలు అమ్మో నడుము వస్తుందని వచ్చి బోర్లో పడుతుంది. నడుము నొప్పి ఎందుకు వచ్చిందో కూడా నేను అంటే చెయ్యలేవరు ఎంతైనా. అవును, చెప్తాను కదా, చాలా కష్టం. మీ ఆడవాళ్ళు చేసే పని చేయాలంటే చాలా కష్టం. ఏదో కర్రీ వరకంటే ఏమో అక్కడికక్కడికి చేసేసి తినేస్తామో. కానీ ఇంటి పని అంతా చేయాలంటే చాలా కష్టం. అసలు మీకు రోజు ఎట్లా చేస్తున్నారో ఏమో కానీ నిజంగా అదే పని డైలీ చేయాలి. ఎట్లా బోర్ కొట్టుందో ఏమో నిజంగా. సేమ్ రొటీన్ ఉంటది. అట్లా తిండి కూడా రొటీన్ అనుకుంటాం కానీ వెరైటీ తింటాం. ఏదో ఒక రోజు ఒక వెరైటీ కర్రీస్, అదే పని ఉంటుంది. నేను చెప్తా, లేవడం, ఇల్లు ఒకడం, బట్టలు వేయడం, బట్టలు ఆడడం, బట్టలు తీయడం, అంట్లుగా అంటే గిన్నెలు కడిగే వాళ్ళు కడగటం, లేదంటే పని వస్తే ఆమెకి వేయడము, మళ్ళీ గిన్నెలు చదవడము, మళ్ళీ కూర వండడము, బాక్స్ పెట్టడము, జడేయడము, వాళ్ళకి లేపడము, ఇదే అసలు డైలీ ఉంటుంది. నిజంగా హ్యాట్సాప్. అందుకే ఏదో ఒక రోజు అంటే 2 రోజులు అంటే మనం అందులో ఒకటి నేను ఆ ముందు రోజు జర్నీ వచ్చిన
ఇంకా జర్నీ చేసినా నీ నాకెందుకు నడుము వచ్చిందంటే చెప్తున్నా చేయలేవరు అంటే చేయలేవనే చెప్తున్నా. నీట్ అంత నీట్ గా ప్రాపర్ గా ఉండదు ఎక్కడ అవును మరి ఎట్లా ఉంటది వస్తుంది కదా. మరి వచ్చింది ఆ కాదు చికాకు అసలు. ఆల్రెడీ నాకు జర్నీ వచ్చిన నైట్ అంతా నడుము నొప్పి వస్తుంది, చిరాకు పడుతుంది, ఓమనే పడుకొని ఉంది. అసలు నేను అడగండి లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా కూర్చోలేపా అసలు నేనైతే. అంత అంటే ఏం చేసినా ఏవో కానీ అటు తిరగడం ఇటు తిరగడం పిల్లగాళ్ళకి అది అని ఇదని అటు తిరగడం, స్కూల్కి పోయి వాళ్ళని తీసుకోవడం అది చేయడం చాలా చాలా కష్టం. అందుకే అంటారు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని. చేయలేవరు ఒకరి పని ఒకరికి ఈజీ కాదు. ఇక అట్లా హెల్త్ ఇలా ఉందన్నమాట. మరి ఇల్లు చేంజ్ అవ్వడం అంటే మళ్ళీ చాలా కష్టం. ఇప్పటికైతే చాలా కష్టం. మేము దీంట్లోనే అడ్జస్ట్ అవ్వాల్సిందే. తర్వాత మళ్ళీ మనం అవసరం వచ్చినప్పుడు చేంజ్ అవ్వాల్సి వస్తే చేంజ్ అవుతాం. ఇదే జస్ట్ చాలా మంది దగ్గు అట్లా అలాంటివి ఏం లేవు కానీ కొంచెం చాలా మంది లోపల ఎట్లుందో తెలియదు మనకి. మళ్ళీ వెళ్ళి చెక్ మళ్ళీ 20 days చాలా రోజు అడుగుతున్నారు కామెంట్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు విష్ చేయడం, మీరు నా గురించి ఆలోచించడం, అడగడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడాను పేరు పేరున. ఇప్పుడు బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది. కొంచెం అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం అనిపించట్లేదు, ఇట్లా పడుకొని ఉన్నప్పుడు అట్లా. కానీ కిచెన్లో నించున్నప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు లాగుతున్నట్టు అనిపిస్తుంది. అదనమాట. ఇంకా అది చూడాలి. ఒకవేళ తగ్గలేదంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. హాస్పిటల్కి రమ్మంటేమో ఎందుకు నేను తగ్గుతలేని అంటది. లేదు ఖచ్చితంగా నేను ఇందాకే అన్నా కూడా వీడియో స్టార్ట్ చేయక ముందు కూడా హాస్పిటల్కి వెళ్దాము, వెళ్ళేసి ఒకసారి అయితే మనం మళ్ళీ అది కూడా నడుము బ్యాక్ కూడా ఒకసారి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా తీపించుకొని వద్దాము, స్కానింగ్ కానీ ఇంకేదైనా దానికి ఏం సంబంధించినవి తీసుకొని వద్దామని చెప్పిన. అది కూడా వెళ్ళాలి. ఒకవేళ తగ్గలేదు అంటే మాత్రం ఈ 1 day 2 daysలలో. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మెయిన్గా ఎందుకు చేయాల్సి వస్తుందంటే చాలామంది కామెంట్స్ కానీ అన్ని అవే ఉంటున్నాయి. కూడా మా గురించి చెప్పారు. కొంతమందికి ఎఫెక్ట్ ఉంటది ఇల్లు గురించి కూడా, అంటే వెంటిలేషన్, డస్ట్. అవునవును కంపల్సరీ. మా వెనక ఇల్లు కడుతున్నారు, ఆ డస్ట్ కూడా ఈ మధ్య ఎక్కువైంది. అది మొత్తం ఇంత అయిపోతుంది అనమాట. బాల్కనీలో రోజు ఊడ్చినా సరే అవ్వచ్చు దాని అంటే ఇంట్లో వెంటిలేషన్ రాకపోవడం, డస్ట్ వల్ల, లేదంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. మా గురించే చెప్పారు. కాకపోతే చూద్దాం. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ అంతా చూస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చూడడమే కాకుండా మా గురించి కామెంట్స్ పెట్టి వాళ్ళ టైం స్పెండ్ చేసి మా గురించి ఆలోచించి అడుగుతున్న వాళ్ళకి నిజంగా అంటే ఈ మధ్య మాకు హ్యాపీగా అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తుంటే. అంటే ఈ వీడియోస్ చాలా మంది చూస్తూ ఉంటారు, అందరు చూస్తారు. కాకపోతే అడిగే వాళ్ళు కొంతమంది మన చుట్టాలలో కూడా ఎవరు అడగరు. యాక్చువల్గా మన దగ్గర వాళ్ళు కూడా ఎవరు అడగరు. ఎలా ఉంది, ఏమైంది అని తెలిసిన వాళ్ళు కూడా అడగరు. కానీ మీరు చూడంగానే ఎలా ఉంది అంటే వేరే వాళ్ళ వీడియో, మాకు తెలిసిన వీడియోస్ వేరే వీడియోస్లలో కూడా లైవ్లోకి వెళ్ళినప్పుడు కానీ మా హెల్త్ గురించి మమ్మల్ని గురించి అడుగుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యాపీ సండే.